హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి జీకే. డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ వరుసగా నెలల వారీగా పార్ట్ల వారీగా మీకు ఇస్తున్నా. అలాగే జీకే కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2018 డిఎస్సిలో ఈ టాపిక్ నుండి 4+ బిట్స్ వచ్చాయి. గత డిఎస్సి జీకే ఆధారంగా తయారు చేయడం జరిగింది. శాస్త్రీయ నృత్యాలు, అలాగే జాతీయ ఉద్యానవనాలు, రాష్ట్రాలకు సంబంధించి టాప్ అన్ని కవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే గత డిఎస్సి బిట్లని, నేను తయారు చేసిన బిట్లని కూడా జోడించడం జరిగింది ఇప్పుడు కొత్తగా తయారు చేసి. అలాగే మనమైతే 10,000+ బిట్స్ని చాప్టర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, టెక్స్ట్ బుక్ వైజ్గా, అలానే దానికి అడిషనల్గా సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు, మరలా కొత్తగా 10 గ్రాండ్ టెస్ట్లని కేవలం 199కే ఇస్తున్నాం. ఈ వాట్సాప్ నెంబర్కి ఆయన మెసేజ్ పెట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క అప్డేట్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఇక్కడ పేపర్లను డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకుని కూడా దాన్ని ప్రాక్టీస్ అవ్వచ్చు. అంతగా సౌలభ్యం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బిట్లు చూద్దాం. ముందుగా లాస్ట్ డిఎస్సిలో ఇచ్చిన బిట్లు క్లాసికల్ డ్యాన్సెస్, అలాగే నేషనల్ పార్క్స్ మీద లాస్ట్లో ఇచ్చారు, చూద్దాం. కాలియట్టం అనే జానపద నృత్యం దీనికి చెందినది. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ. కాలియట్టం అనే జానపద నృత్యం కేరళ రాష్ట్రానికి సంబంధించినది. నేను రాసిన డిఎస్సి పేపర్లోనే ఈ బిట్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గర్బా అనేది ఈ రాష్ట్ర జానపద నృత్యం. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం ఏది అంటే గర్బా. అలాగే భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం. తమిళనాడు. భరతనాట్యం దేనికి సంబంధించిందంటే తమిళనాడు. ఇప్పుడు మనం జీకే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు నేను తయారు చేసిన కొన్ని బిట్లు. భారతదేశంలో మొట్టమొదటి మరియు పురాతన జాతీయ ఉద్యానవనం ఏది? గిర్ జాతీయ ఉద్యానవనం, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, సుల్తానాపూర్ జాతీయ ఉద్యానవనం, గిండి జాతీయ ఉద్యానవనం. ఆన్సర్ ఆప్షన్ బి, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. దేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఇదే, పురాతనమైనది కూడా ఇదే, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. అలాగే భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం అయిన హెమిస్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? మిజోరాం, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. చూడండి, భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది అంటే హెమిస్ జాతీయ ఉద్యానవనం. ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. అలాగే భారతదేశంలో చిన్న జాతీయ ఉద్యానవనం అయిన సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ కలదు? లక్షద్వీప్, మజులీ ద్వీపం, అండమాన్ అండ్ నికోబార్, పులికాట్ సరస్సు. ఆన్సర్ ఆప్షన్ సి, అండమాన్ అండ్ నికోబార్. పెద్దదైతే పైన జమ్మూ కాశ్మీర్లో ఉంటే చిన్నది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. దాని పేరు సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం. మీకు అడగొచ్చు, సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్. భారతదేశంలో చిన్న జాతీయ ఉద్యానవనం ఏది అంటే సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ బిట్, భారతదేశంలో జాతీయ పార్కుల సంఖ్య 100, 101, 106, 112. ఇది మన టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి, 106. భారతదేశంలో జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయంటే 106. జీకేలో కూడా మనకి యాడ్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్లో మనం కొన్ని చదివినవి జీకేలో కూడా యాడింగ్ కాన్సెప్ట్గా వస్తూ మనకి దాదాపుగా 3-4 బిట్లు కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. భారతదేశంలో శాస్త్రీయ నృత్యాల జాబితా రాష్ట్రం. భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది. కథక్ ఉత్తరప్రదేశ్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కథాకళి కేరళ, సత్రియ అస్సాం, మణిపూర్, మోహినియాట్టం. ఈ ఆట్టంలో వచ్చినవన్నీ కూడా మ్యాక్సిమం కేరళ అయి ఉంటాయి. మోహినియాట్టం కేరళ. చూడండి, భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కథాకళి కేరళ, సత్రియ అస్సాం, మణిపూర్, మోహినియాట్టం కేరళ. ఇంకా వివరంగా ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, థింసా, కోలాటం, తప్పడిగుండ్లు. అలాగే కేరళకి కథాకళి, ఇది క్లాసికల్ డ్యాన్స్. అలాగే ఓట్టంతులాల్, మోహినియాట్టం, కైకోటికాలి, అలాగే కాలియాట్టం. మనకి బిట్లో ఇచ్చింది కాలియాట్టం కూడా కేరళ. కథాకళి, ఓట్టంతులాల్, మోహినియాట్టం, కైకోటికాలి ఇవన్నీ కేరళకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్సెస్. అలాగే మహారాష్ట్రకు సంబంధించినవి లావణి, గఫా. అలాగే ఒడిస్సాకు సంబంధించినవి ఒడిస్సా, సవారీ, చౌ. ఈ చౌ గురించి మనకు డైట్లో అయితే బిట్ ఇవ్వడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ గంభీర, జాతర, ధాలి, కత్తి. పశ్చిమ బెంగాల్ సంబంధించినవి గంభీర, జాతర, ధాలి, కత్తి. అలాగే పంజాబ్కి సంబంధించినవి భాంగ్రా, గిద్ద. ఏ రాష్ట్ర నృత్యాలు అంటే పంజాబ్. అలాగే రాజస్థాన్వి ఝుమర్, చక్రీ, జుమా. తమిళనాడు భరతనాట్యం, దానితో పాటు కుమి. అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించిన నృత్యాలు నౌతంకి, ఇది చాలాసార్లు ఇచ్చారు డైట్లో, రాస్లీల, చప్పేరి, జైత. అలాగే గోవాకు సంబంధించినవి దేక్ని, కోలి. గోవాకి 2 అక్షరాలే, దేక్ని, కోలి. జార్ఖండ్ కర్మముండ,
కర్మముండ అనే నృత్యం జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినది. మణిపూర్ సంబంధించినది మణిపురితో పాటు లౌసా, మణిపూరితో పాటు లౌసా. నాగాలాండ్కి సంబంధించినది రంగ్మా, నాగాలాండ్ రంగ్మా. అలాగే కర్ణాటకకు సంబంధించినది యక్షగానం, దీపం, కర్గా. యక్షగానం, దీపం, కర్గా ఇవి కర్ణాటక రాష్ట్ర నృత్యాలు. అలాగే గుజరాత్ గార్బా, ఇదే లాస్ట్ డిఎస్లో ఇవ్వడం జరిగింది. గుజరాత్కి గార్బా, దాండియా రాస్, టిప్పని జురియన్, భవాయి. చూడండి గార్బా, దాండియా రాస్ ఇది పాటల్లో కూడా మనం వింటాం దాండియా రాస్ అని. టిప్పని జురియన్, భవాయి. అలాగే బీహార్ జతా జతిన్, పక్వారియా. జతా జతిన్, పక్వారియా బీహార్ నృత్యాలు. అస్సాం బిహు, బిచువా, కానో. అస్సాంకి సంబంధించిన నృత్యాలు బిహు, బిచువా, కానో ఇవి అస్సాంకి సంబంధించినవి. ఇవి క్లాసికల్ డ్యాన్సెస్. ఇప్పుడు జీకే నేషనల్ పార్క్స్ చూద్దాం. కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్క్స్: బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, బన్నెరగట్ట నేషనల్ పార్క్ కర్ణాటక, కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కర్ణాటక, నాగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక. మనం గుర్తించాల్సినవి ఈ పదాలు బందీపూర్, బన్నెరగట్ట, కుద్రేముఖ్, నాగర్హోల్. ఈ 4 కూడా కర్ణాటక యొక్క జాతీయ ఉద్యానవనాలు. బందీపూర్, బన్నెరగట్ట, కుద్రేముఖ్, నాగర్హోల్. మనకు కొన్ని తెలిసిపోతాయి ఆ రాష్ట్రాల్లో వాడే పదాలను బట్టి, కొన్ని తెలివి గుర్తుంచుకోవాలి. అలాగే జార్ఖండ్లో బెట్లా నేషనల్ పార్క్, హజరీబాగ్ నేషనల్ పార్క్. చూడండి బెట్లా, హజరీబాగ్ ఈ 2 కూడా జార్ఖండ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్, బెట్లా, హజరీబాగ్. అలాగే గుజరాత్లో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఉంది, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఉంది. చూడండి గిర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మెరైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ పార్క్ కూడా గుజరాత్లో ఉంది. వంశదా నేషనల్ పార్క్ కూడా గుజరాత్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ కచ్ చూడండి, రానా ఆఫ్ కచ్ వేరు, గల్ఫ్ ఆఫ్ కచ్ వేరు. ఇక్కడ బ్లాక్ బక్ నేషనల్ పార్క్, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, మెరైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ పార్క్, వంశదా నేషనల్ పార్క్ ఈ 4 కూడా గుజరాత్లో ఉండే నేషనల్ పార్క్స్. అలాగే పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సుందర్బన్స్ ఇది మడ అడవులకి చాలా ప్రసిద్ధిగాంచింది కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఉందని మనకు తెలుసు కాబట్టి సుందర్బన్స్ అని రాగానే పశ్చిమ బెంగాల్ పెట్టేస్తాం. సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్. బక్సా టైగర్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్లో ఉంది. బక్సా టైగర్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్. గోరుమారా నేషనల్ పార్క్ కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. జల్దాపర నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. సింగలీలా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. సుందర్బన్స్, బక్సా, గోరుమారా, జల్దాపర, నియోరా, సింగలీలా. అలాగే మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి. చందోలి నేషనల్ పార్క్ మహారాష్ట్ర, నెగావ్ నేషనల్ పార్క్ మహారాష్ట్ర, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మహారాష్ట్ర, తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంది. గొగమల్ నేషనల్ పార్క్ కూడా మహారాష్ట్రలో ఉంది. చందోలి, నెగావ్, సంజయ్ గాంధీ, తడోబా, గొగమల్ ఈ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. అలాగే డైరెక్ట్ బిట్ టు బిట్ వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే బీహార్. చూడండి వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్. అలాగే ఎరవికులం నేషనల్ పార్క్ కేరళ, ఎరవికులం కేరళ. మతికెట్టన్ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. పెరియార్ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. పెరియార్ నేషనల్ పార్క్ 2014 డిఎస్సీలు అడిగారు. అలాగే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. గిండి నేషనల్ పార్క్ తమిళనాడు. మన నెక్స్ట్ స్టేట్ తమిళనాడులో గిండి నేషనల్ పార్క్ ఉంది. గిండి నేషనల్ పార్క్ తమిళనాడు. అలాగే నెక్స్ట్ బిట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. చూడండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. ఇందిరా అభయారణ్యం తమిళనాడులో ఉంది. మధుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. ముకుర్తి నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. పళని హిల్స్ నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. కలేసర్ నేషనల్ పార్క్ హర్యానాలో ఉంది. కలేసర్ హర్యానా. అలాగే సుల్తానాపూర్ నేషనల్ పార్క్ హర్యానాలో ఉంది. సుల్తానాపూర్ హర్యానా. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. గ్రేట్ హిమాలయన్ హిమాచల్ ప్రదేశ్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. కంగేర్ ఘాటీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. కంగేర్ ఘాటీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. అలాగే మనస్ నేషనల్ పార్క్ అస్సాం. మనస్ అస్సాం. ఎడారి నేషనల్ పార్క్ సింపుల్గా తెలిసిపోతుంది, రాజస్థాన్లో ఎడారి ఉంది కాబట్టి ఎడారి నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. కియోలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్. కియోలాడియా రాజస్థాన్. మౌంట్ అబూ ఈ పర్వతం కూడా రాజస్థాన్లో ఉంది కాబట్టి మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్లో ఉంది. రణథంబోర్ నేషనల్ పార్క్ ఇది కూడా రాజస్థాన్లో ఉంది, చాలాసార్లు అడిగారు. రణథంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్. టైగర్ రిజర్వ్ కూడా ఇంపార్టెంట్. సరిస్కా రాజస్థాన్. సరిస్కా రాజస్థాన్. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో ఉంది. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. నందన్ కానన్ జూలాజికల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. అలాగే సిమ్లిపాల్ ఒడిస్సా అయితే డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది.
కజిరంగా నేషనల్ పార్క్ చాలా ఫేమస్ బిట్ ఇది. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం. అలాగే డచిగామ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. హేమిస్ నేషనల్ పార్క్ ఇదే మన దేశంలో అతిపెద్దది. హేమిస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. కిస్తవార్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. ఇతను కూడా పక్షి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు కాబట్టి సలీం అలీ గుర్తుంచుకోండి. సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. పన్నా మధ్యప్రదేశ్. 2 అక్షరాలు ఎక్కువ మధ్యప్రదేశ్లో కూడా ఉంటాయి. పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. సంజయ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. బాంధవ్గర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. పెంచ్, సంజయ్, సాత్పురా, బాంధవ్గర్, కన్హా ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్. అలాగే పాపికొండ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్. శ్రీ వెంకటేశ్వర పార్క్ ఆంధ్రప్రదేశ్. చూడండి పాపికొండ, శ్రీ వెంకటేశ్వర. అలాగే వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ మిజోరంలో ఉంది. బ్లూ మౌంటైన్ మిజోరం. మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్. మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్. కాసురెడ్డి నేషనల్ పార్క్ తెలంగాణ. వనస్థలి నేషనల్ పార్క్ తెలంగాణ. చూడండి కాసురెడ్డి తెలంగాణ, వనస్థలి తెలంగాణ. మృగవాణి నేషనల్ పార్క్ కూడా తెలంగాణ. మృగవాణి నేషనల్ పార్క్ తెలంగాణ. అలాగే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్లో ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్, నందాదేవి, రాజాజీ. మన దేశంలో అతి పురాతన లేదా మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్. అది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఇది ఫ్రెండ్స్ శాస్త్రీయ నృత్యాలు, జాతీయ ఉద్యానవనాల మీద చాలా సోర్స్ వెతికి మీకే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే 2018 డిఎస్సిలో 4+ బిట్స్ వచ్చాయి కాబట్టి గత డిఎస్సి జీకే ఆధారంగా బేస్ చేసుకుని మనం చదవాలి కాబట్టి ఈ ఇన్ఫో అంతా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోండి. ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తే ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో మనకి ఈజీగా తెలుస్తుంది. Thank you for watching. Stay tuned for next video. Thank you one and all. Please subscribe, like and share our channel. Thank you.